frames in HTML. Students, HTML డాక్యుమెంట్ లో మన వెబ్ బ్రౌజర్ లో వరకు ఒక వెబ్ బ్రౌజర్ లో ఒకేసారి ఒక HTML డాక్యుమెంట్ మాత్రమే రన్ చేయడం చూసాం. అయితే ఫ్రేమ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ HTML డాక్యుమెంట్ ని ఒకే వెబ్ బ్రౌజర్ లో మనం ఎగ్జిక్యూట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రేమ్స్ ఉపయోగించి. ఈ ఫ్రేమ్స్ లో ఏం చేస్తామంటే వెబ్ బ్రౌజర్ ని స్ప్లిట్ చేస్తాం. 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్రేమ్స్ ని స్ప్లిట్ చేసి ఒక్కొక్క ఫ్రేమ్ లో ఒక్కొక్క వెబ్ బ్రౌజర్ రన్ చేయడం జరుగుతుంటుంది అన్నమాట. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ దాన్ వెబ్ పేజెస్ ని ఒకేసారి ఒక వెబ్ బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అంటే మనం ఏదైనా ఒక యూనివర్సిటీ వెబ్సైట్స్ కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ వెబ్సైట్స్ కానీ చూస్తే పైన మనకి హెడ్డింగ్ కనబడుతూ ఉంటుంది. ఆ కిందన వేరే వేరే పార్ట్స్ లో మిగతా వాళ్ళ కోర్స్ డీటెయిల్స్ కానీ లేదా కరికులం డీటెయిల్స్ కానీ కనబడుతుంటుంది. ఒకసారి మనం నన్నయ్య యూనివర్సిటీ వెబ్సైట్ ని అబ్జర్వ్ చేద్దాం. aknu.edu.in అనేటువంటిది నన్నయ్య యూనివర్సిటీ వెబ్సైట్. ఓకే, సో లుక్ ఎట్ దిస్ వెబ్ బ్రౌజర్. ఈ వెబ్ బ్రౌజర్ లో వెబ్సైట్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఆదికవి యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ యొక్క టైటిల్, ఈమెయిల్, ఆఫీస్ టైమింగ్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ విసి మెసేజ్ ఈ సైడ్ కార్నర్ లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ కనిపించేటువంటి వాటిలో సర్క్యులర్స్ ఏమిటో అంటే ప్రింట్ మీడియా వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్స్ ఏమో ఇక్కడ కనబడుతుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో న్యూ మెసేజెస్ లేదా న్యూ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది ఇక్కడ కనబడుతుంటుంది. సో ఇక్కడ సైమల్టేనియస్ గా ఒక్కసారి ఒక వెబ్ బ్రౌజర్ లో మోర్ దాన్ వెబ్ పేజ్ ని HTML డాక్యుమెంట్ ని రన్ చేసుకోగలిగేటువంటి అవకాశం దీంట్లో కనబడుతుంటుంది అనమాట. దీంట్లో ఇక్కడ సార్ చూడండి, ఇందులో ఏమో రిజల్ట్స్ అండ్ ఇక్కడేమో సర్క్యులర్స్. ఇలా మనం ఒకటి కంటే ఎక్కువ వెబ్ పేజెస్ HTML డాక్యుమెంట్స్ ని వెబ్ బ్రౌజర్ లో ఒకేసారి మనకి కనిపించాలి అనుకుంటే కనుక ఫ్రేమ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో లెట్ us మూవ్ ద ఎగ్జాంపుల్ హౌ ద ఫ్రేమ్స్ ఆర్ వర్క్డ్ ఇన్ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ ఉపయోగించి మనకి ఫ్రేమ్స్ ఎలాగ ఎగ్జిక్యూట్ చేస్తాం అంటే ఒక్కసారి మనం చూద్దాం. So here, this is an HTML document which it gives you brief information and example about the frames. Here మనం ఫ్రేమ్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే కనుక ఫ్రేమ్ సెట్, ఫ్రేమ్ అనేటువంటి 2 ట్యాగ్స్ ని మనం ఉపయోగిస్తుంటాం. 2 ట్యాగ్స్ ని ఫ్రేమ్ సెట్ ఏం చేస్తుందంటే మనం మన HTML డాక్యుమెంట్ ని లేదా మన వెబ్ బ్రౌజర్ లో కనిపించేటువంటి వ్యూని ఎన్ని ఫ్రేమ్స్ కింద స్ప్లిట్ చేయాలనేటువంటిది ఆ రేషియో కనబడుతుంటుంది. ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ లో ఫ్రేమ్ సెట్ అని చెప్పి నా HTML డాక్యుమెంట్ 2 రోస్ కింద డివైడ్ అవ్వాలి, 2 హారిజంటల్ HTML డాక్యుమెంట్స్ కింద స్ప్లిట్ అవ్వాలన్నమాట. అది 25% అండ్ 75% అన్నమాట. ఓకే, సో ఏ విధంగా అనేటువంటిది ఒక్కసారి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫ్రేమ్స్ ని. హియర్, సో ఒక్కసారి మనం ఈ డాక్యుమెంట్ మనం చూసిన తర్వాత దీంట్లో చూడండి, ఇక్కడ ఒక HTML డాక్యుమెంట్ రన్ అవుతుంది, ఇక్కడ ఒక HTML డాక్యుమెంట్ రన్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం టోటల్ వెబ్ బ్రౌజర్ లో ఒక డాక్యుమెంట్ మాత్రమే రన్ చేయడం చూసాం. కానీ ఇక్కడ మీకు చూస్తున్నటువంటి అవుట్పుట్ లో 2 HTML డాక్యుమెంట్స్ ఒకేసారి రన్ అవుతున్నాయి. ఏంటవి ఒకసారి కోడ్ లో వద్దాం. ఫ్రేమ్ సెట్ అంటే నేను ఎన్ని రోస్ కింద డివైడ్ చేద్దాం అనుకున్నాను, ఎన్ని ఫ్రేమ్స్ కింద స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను. ఫ్రేమ్ is nothing but part of the web browser. Okay, 25%, 75%. టోటల్లీ 2 పార్ట్స్ కింద 2 హారిజంటల్ పార్ట్స్ కింద స్ప్లిట్ చేశాను నేను HTML ఈ వెబ్ బ్రౌజర్ ని. ఇదిగో ఈ విండోని కనిపించేది ఎన్ని పార్ట్స్ కి స్ప్లిట్ అయింది, 2 కింద, ఇదొకటి. ఇక్కడ ఒక HTML డాక్యుమెంట్ రన్ అవుతుంది, ఇక్కడ ఒక HTML డాక్యుమెంట్ రన్ అవుతుంది. చూడండి, ఇది పై వెబ్ బ్రౌజర్ లోనేమో నేను హెడ్డింగ్స్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఫైల్ రన్ చేశాను. అంటే హెడ్డింగ్స్, అండర్స్టాండింగ్ హెడ్డింగ్స్ మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ ఫైల్ ఏమో ఇక్కడ రన్ అయింది. కింద ఫైల్లో చూస్తేమో హైపర్ లింక్ రన్ అయింది. ఇక్కడ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనేటువంటి దాని లింక్ మీద క్లిక్ చేస్తే నాకు కింద వెబ్ బ్రౌజర్ వేరే వెబ్ పేజ్ ఓపెన్ అయింది.
So this is the way which we can work for 2 or more web pages in a single window. ఒకేసారి మన వెబ్ బ్రౌజర్లో ఒకటి కంటే ఎక్కువ HTML డాక్యుమెంట్స్ ని ప్యారలల్ గా రన్ చేసుకోగలిగేటువంటి అవకాశం మనకి పొందవచ్చు అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ కోడ్ HTML కోడ్ తీసుకుంటే ఫ్రేమ్ సెట్ అనేటువంటిది ఒక మెయిన్ ట్యాగ్. దీంట్లో మనం ఎన్ని రోస్ కింద డివైడ్ చేయాలి లేదా ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ చేయాలి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నౌ ఇందులో ఒక్కొక్క ఫ్రేమ్ లో ఏ HTML డాక్యుమెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి, దానికోసం ఏం చేస్తామంటే ఫ్రేమ్ అనేటువంటి ట్యాగ్ ని ఉపయోగిస్తాం. ఫ్రేమ్. ఓకే, సో ఇక్కడ ఫ్రేమ్ లో చూడండి రెండు అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి నో రీసైజ్, రెండోది SRC సోర్స్. నో రీసైజ్ అంటే అర్థం ఏంటంటే నో రీసైజ్ అనేటువంటిది నేను అట్రిబ్యూట్ తీసాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇందాక మనం వెబ్ బ్రౌజర్ సంబంధించి వెబ్ బ్రౌజర్ లో స్ప్లిట్ చేయబడినటువంటి ఈ రెండు విండోస్, రెండు ఫ్రేమ్స్ ని నాకు కావాల్సిన సైజులో నేను ఇలాగా మార్చుకోవచ్చు. యాక్చువల్లీ 25% 75% బేసికల్ గా తీసుకున్నాను నేను దీంట్లో. బట్ నేను ఇక్కడ వెబ్ బ్రౌజర్ లోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాను, నేను నాకు ఆ పై వెబ్ పేజ్ ఎక్కువ కావాలని పెంచుతాను. అంటే కోడ్ లో 25% 75% కాకుండా నాకు అవుట్పుట్ లో అది 75% 25% మార్చుకోవచ్చు, లేదా 50-50 చేంజ్ చేసుకోవచ్చు ఇలాగ. సో ఇలాగా మన ఆ స్ప్లిట్ చేయబడినటువంటి రేషియోని మనం మార్చుకోవచ్చు. అలా మార్చుకోకుండా ఫిక్స్డ్ గా ఉండాలి అనుకుంటే కనుక నో రీసైజ్ అని ఇస్తాం అన్నమాట. అలా ఎప్పుడైతే ఇచ్చామో చూడండి ఫిక్స్ అయిపోతుంది. నేను ఇక్కడ స్ప్లిట్ చేసినటువంటి ఏమో కావాల్సినటువంటి రేషియోలో మారుద్దామంటే కుదరదు, అది అక్కడికి లాక్ అయిపోతుంది అనమాట. అలా లాక్ చేసుకోవాలనుకుంటే నో రీసైజ్ అని ఇవ్వాలన్నమాట. అండ్ వాట్ అబౌట్ సోర్స్ SRC, మనకి ఏ యాంకర్ ట్యాగ్ లోను ఇమేజ్ ట్యాగ్ లోను హైపర్ లింక్స్ లో మనం సోర్స్ ట్యాగ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ పై ఫ్రేమ్ లో రెండు ఫ్రేమ్స్ స్ప్లిట్ చేశాం కదా, ఈ పై ఫ్రేమ్ లో ఏ HTML డాక్యుమెంట్ రన్ అవ్వాలి, కింద ఫైల్ లో లేదా కింద కనిపించేటువంటి ఫ్రేమ్ లో ఏ HTML డాక్యుమెంట్ రన్ అవ్వాలి అనేటువంటిది ఇక్కడ స్పెసిఫై చేయడం కోసం SRC అని ఇస్తాం, సోర్స్ అనేటువంటి అట్రిబ్యూట్ ఇస్తాం. ఇలా ఎప్పుడైతే ఇచ్చామో ఆ ఫ్రేమ్స్ లో మనకి ఏ ఫ్రేమ్ లో ఏ HTML డాక్యుమెంట్ రన్ అవ్వాలనేటువంటిది స్పెసిఫికేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలాగా SRC అనేటువంటి అట్రిబ్యూట్ ద్వారా. సో ఫైనల్లీ ఫ్రేమ్ సెట్ ని నేను క్లోజ్ చేసేసాను. దీంట్లో ఇక్కడ ఇది ఫ్రేమ్ సెట్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఫ్రేమ్ ట్యాగ్ కి దాంట్లోనే మనం ఎండ్ ట్యాగ్ ఉపయోగిస్తాం దీంట్లో. ఓకే, సో హియర్ ఫ్రేమ్స్ ఆర్ యూజ్డ్ టు display more than one HTML document in the same browser. ఒకే బ్రౌజర్ లో మనం ఒక బ్రౌజర్ విండోలో ఒక్కొక్క HTML డాక్యుమెంట్ ని ఒక్కొక్క ఫ్రేమ్ లో మనం చూపించుకోవడం కోసం ఫ్రేమ్స్ అనేటువంటిది ఉపయోగిస్తాం. అంటే we can run more than one web site or web page in single HTML file. Each HTML document is called as frame, and each frame is independent of the others. Okay, ఏ ఫ్రేమ్ కా ఫ్రేమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే దీంట్లో మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి ఫ్రేమ్స్ వల్ల? డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఫస్ట్ పాయింట్, ఖచ్చితంగా మనకి కనిపించేటువంటి వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉందో రెండు HTML డాక్యుమెంట్ ని ట్రాక్ అవుట్ చేయాలి, రెండు HTML డాక్యుమెంట్ ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. సో మస్ట్ వెబ్ బ్రౌజర్ లేదా వెబ్ డెవలపర్ must keep track of more than one HTML document. నెక్స్ట్ ఒకవేళ మనకి దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే అది
కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఒకే వెబ్ పేజ్ అనుకోండి, పైన ప్రింట్ గానే ఆ వెబ్ పేజ్ ప్రింట్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఫ్రేమ్స్ ఉపయోగించి మనం ఒక వెబ్ పేజ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో అది డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు print the entire page. Okay, and now దీంట్లో ఇప్పుడు మనం ఉపయోగించినటువంటి ఎలిమెంట్స్ ఏమిటి, ట్యాగ్స్ ఏమిటి? ఏమేం ట్యాగ్స్ ఉపయోగించాం? ఫస్ట్ ఫ్రేమ్ సెట్. సో ఫ్రేమ్ సెట్ అనేటువంటి ట్యాగ్ ఏం చేస్తుందంటే holds one or more frame elements. So each frame element ఏంటంటే ఒక్కొక్క సెపరేట్ డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తుంటుంది. సెపరేట్ డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అంతేకాకుండా it gives you information about how many rows or how many columns to be split or produced in web browser. Okay, so అది ఎన్ని రోస్ కింద స్ప్లిట్ అవ్వాలి, ఎన్ని కాలమ్స్ కింద స్ప్లిట్ అవ్వాలనేటువంటిది ఇక్కడ మనకి వెబ్ బ్రౌజర్లో ఆ ఫ్రేమ్ సెట్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ మనకి HTML డాక్యుమెంట్ లో ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఎలాగా ఫ్రేమ్ సెట్, లేదా మనకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే columns. ఒక సెకండ్ నేను రోస్ తీసేసి కాలమ్స్ ఇచ్చాను, చూడండి ఎలా వస్తుందో చూడండి. సో దిస్ ఈస్ సో రోస్ తీసేసి కాలమ్స్ ఇస్తే ఇందాక వరకు కూడా వెబ్ బ్రౌజర్ రెండు రోస్ కింద స్ప్లిట్ అయ్యేది ఇప్పుడు ఎలా మారిపోయింది, రెండు కాలమ్స్ కింద మారిపోయింది అనమాట. సో రెండు రోస్ కింద కాకుండా మనకి రెండు కాలమ్స్ కింద వెబ్ బ్రౌజర్ మనకి స్ప్లిట్ అవ్వాలి అనుకుంటే కనుక రోస్ అనే కాన్సెప్ట్ తీసేసి, అంటే అట్రిబ్యూట్ రోస్ అని తీసి ఏం చేయాలంటే కాలమ్స్ అని ఇవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత ఫ్రేమ్ ఎలిమెంట్ అన్న ట్యాగ్ అన్న ఒకటే, డిఫైన్స్ స్పెసిఫిక్ window within a frame, defines HTML document. ఏ HTML డాక్యుమెంట్ మనకి ఆ పర్టికులర్ ఫ్రేమ్ లో ప్రొడ్యూస్ అవ్వాలనేది మనకి ఫ్రేమ్ ట్యాగ్ ద్వారా డిఫైన్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ మనకి కనిపించేటువంటి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఫ్రేమ్ నో రీసైజ్ SRC, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నో రీసైజ్ ఈజ్ యూజ్డ్ టు లాక్ ది స్ప్లిట్ ఫ్రేమ్. లాక్ ది ఫ్రేమ్ అనుకోవచ్చు. ఫ్రేమ్ లాక్ చేసుకోవాలనుకుంటే నో రీసైజ్ అనేటువంటి అట్రిబ్యూట్ ఉపయోగిస్తాం. SRC స్పెసిఫైస్ ద సోర్స్ వెబ్ పేజ్ ఇన్ ఫ్రేమ్. SRC అనేటువంటి అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే అసలు సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ వెబ్ పేజ్ ని మనకి చెప్తుంది అనమాట దీంట్లో. ఓకే, సో నౌ సో ఈ ఫ్రేమ్స్ మనకి రెండు రకాలుగా ఉన్నాయి, హారిజాంటల్ ఫ్రేమ్స్, వెర్టికల్ ఫ్రేమ్స్. సో హారిజాంటల్ ఫ్రేమ్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఇదిగో ఇది హారిజాంటల్ ఫ్రేమ్స్.
హారిజంటల్ ఫ్రేమ్స్ కి రోస్ అని ఇవ్వాలి. అదే వెర్టికల్ ఫ్రేమ్స్ కి ఏ విధంగా ఇవ్వాలి? రోస్ బదులుగా కాలమ్స్ అని ఇవ్వాలి వెర్టికల్ ఫ్రేమ్స్ కి. అండ్ నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే నెస్టెడ్ ఫ్రేమ్స్ ఏ విధంగా ఉంటుంది అంటే రోస్ అండ్ కాలమ్స్ మిక్స్ చేయబడినటువంటి. సో నెస్టెడ్ ఫ్రేమ్స్ ఒకసారి చూద్దాం. So this is a nested frames. Okay. సో దీంట్లో ఫ్రేమ్స్ ఏం చేశాను నేను? యాజ్ ఈజ్ గా ఫస్ట్ 2 rows డివైడ్ చేస్తాను 25%, 75%. అయితే మొట్టమొదటి ఫ్రేమ్ లో నేను మామూలుగా హెడ్డింగ్ చూపించేశాను. రెండో ఫ్రేమ్ లోకి వచ్చేసరికి రెండో ఫ్రేమ్ ఏం చేశాను? 2 కాలమ్స్ స్ప్లిట్ చేశాను. ఒక 25%, రెండోది 75% కింద. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది అవుట్పుట్ ఒకసారి మనం చూద్దాం. హియర్ ఇందులో చూడండి, ఇది ఫస్ట్ ఫ్రేమ్. అయితే ఇందాక దాంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే రెండు కూడా రోస్ కింద చూపించాను, 2 ఫ్రేమ్స్ ని కూడా. ఓకే, ఇగో ఇది 2 కావాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం చూడండి, ఫస్ట్ ఇది ఒక రో వచ్చి మళ్ళీ సెకండ్ రోలో 2 కాలమ్స్ ని స్ప్లిట్ చేశాను. దీన్ని ఏంటంటే నెస్టెడ్ ఫ్రేమ్స్ అంటాం. అంటే సెకండ్ రో అగైన్ డివైడ్ ఇంటూ 2 కాలమ్స్. ఎలాగా? ఇక్కడ ఇమేజెస్ అన్నాను, ఇక్కడ ఇమేజెస్ వచ్చింది. టేబుల్స్ అన్నాను, టేబుల్స్ వచ్చింది. ఓకే, ఇది ఎలాగంటే ఒకసారి మనం ఫ్రేమ్స్ లో చూస్తే ఇందులో ఫ్రేమ్ ఎస్ఆర్సి రెండో ఫ్రేమ్ లో 25% వచ్చింది. 25% హైపర్ లింక్స్ వచ్చింది. హైపర్ లింక్స్ 2. ఆ హైపర్ లింక్స్ 2 ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి? F2 అనేటువంటి నేమ్ సంబంధించిన ఫ్రేమ్ లో మనకి ఎగ్జిక్యూట్ కావాలన్నమాట. రెండో ఫ్రేమ్ నేమ్ ఏం పెట్టానంటే F2 అని పెట్టాను నేను. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక నెస్టెడ్ ఫ్రేమ్స్ లో ఒకసారి మనం ఇక్కడ కనుక చూస్తే మొట్టమొదట ఫ్రేమ్ లో హెడ్డింగ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. రెండో ఫ్రేమ్ లోకి వచ్చేసరికి ఏంటంటే 2 కాలమ్స్ కింద డివైడ్ చేయడం రెండోని. ఇక్కడ హైపర్ లింక్స్ అనేటువంటి పేజ్ని ఎగ్జిక్యూట్ చేశాను. అయితే దీన్ని ఏం చేశానంటే ఫ్రేమ్ నేమ్ ఇచ్చి వదిలేసేసాను. ఇందులో చూడండి, థర్డ్ ఫ్రేమ్ కి నేమ్ అని F2 అనేటువంటి నేమ్ ఇచ్చి వదిలేసాను. ఎందుకు ఎలా ఇవ్వడం జరిగింది అని అంటే కనుక ఇక్కడ మనం ఫస్ట్ ఫ్రేమ్ లో హెడ్డింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండో రోలోకి వచ్చేసరికి ఫస్ట్ కాలమ్స్ లో ఇమేజెస్ టేబుల్, ఈ హైపర్ లింక్స్ పేజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజెస్ క్లిక్ చేస్తే దాని అవుట్పుట్ ఈ ఫ్రేమ్ లో కనబడుతుంది. టేబుల్ క్లిక్ చేస్తే దాని అవుట్పుట్ ఈ ఫ్రేమ్ లో కనబడుతుంది. అంటే ఇమేజెస్ అనే హైపర్ లింక్ క్లిక్ చేసినప్పుడు దాని యొక్క సంబంధించినటువంటి వెబ్ పేజ్ ఇక్కడ రావాలి. అంటే టార్గెట్ ఫ్రేమ్ అంటుంది దీనికి ఇది టార్గెట్ ఫ్రేమ్ అవుతుంది. అందు గురించి నేమ్ ఏం పెట్టుకున్నానంటే దీంట్లో ఫ్రేమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు F2 ఇచ్చారు. అంటే మనం ఏ ఫైల్ చూడాలి? హైపర్ లింక్స్ 2 అనేటువంటి ఫైల్ ని చూస్తే ఇందులో చూడండి, images.html ఇది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి? F2 అంటే టార్గెట్ F2. ఇక్కడ అందు గురించి ఫ్రేమ్ నేమ్ ఏమి ఇచ్చాను? F2. అంటే హైపర్ లింక్స్ లో ఇమేజెస్ అనే ఫైల్ ని క్లిక్ చేసినప్పుడు దీని టార్గెట్ ఏంటి? F2 అంటే ఈ ఫ్రేమ్ కి నేను పెట్టుకున్నటువంటి పేరు. అందు గురించి ఇమేజెస్ ని క్లిక్ చేస్తే ఈ టార్గెట్ ఫ్రేమ్ లో ఎగ్జిక్యూట్ అయింది. టేబుల్ ని క్లిక్ చేస్తే
ఈ టార్గెట్ ఫ్రేమ్ లో ఎగ్జిక్యూట్ అయింది అనమాట. కాబట్టి మొత్తం 3 ఫైల్స్ ఇక్కడ రన్ చేస్తున్నాం. ఒకటి ఫ్రేమ్స్ 2. ఫ్రేమ్స్ 2 ఏం చేస్తుందంటే అవుటర్ స్కెచ్ ఇక్కడ ఇచ్చింది. ఎన్ని విండోస్ కింద ఫ్రేమ్స్ మనకి HTML వెబ్ బ్రౌజర్ స్ప్లిట్ అవ్వాలి అంటే 2 రోస్, రెండో రోలో 2 కాలమ్స్, అంటే టోటల్ 3 ఫ్రేమ్స్ మనకి కనిపించాలి. ఇక్కడ చూడండి 3 కనిపించాయి కదా, 1 2 3, 2 రోస్. రెండో రోలోకి వచ్చేసరికి అది 2 కాలమ్స్. అదే ఇక్కడ మనం స్పెసిఫై చేశాను నేను. మొట్టమొదటి ఏమో 2 రోస్. ఓకే, ఆ ఫస్ట్ రోలో ఏం చేస్తాం, హెడ్డింగ్ ఇచ్చేస్తాం. మనకు ఒక రో ఉంది. ఈ రోని ఏం చేస్తాను నేను, మళ్ళీ అగైన్ ఫ్రేమ్ సెట్ ఇచ్చాను. అంటే ఫ్రేమ్ సెట్ లోపల ఫ్రేమ్ సెట్ అనమాట. రెండో రోలో మళ్ళీ అగైన్ ఒక ఫ్రేమ్ సెట్ తీసుకున్నాను. అవేంటి, కాలమ్స్ అనమాట. అందు గురించి మనకి 2 కాలమ్స్ కింద వచ్చింది. ఇక్కడ 2 కాలమ్స్ కింద ఇచ్చిన తర్వాత ఈ 2 కాలమ్స్ లో మొట్టమొదటి కాలంలోను హైపర్ లింక్స్ 2.html ఎగ్జిక్యూట్ చేశాను. రెండో ఫ్రేమ్ లో వేరే ఎక్కడి నుంచో వచ్చేటువంటి HTML ఫైల్ కాకుండా హైపర్ లింక్స్ 2లో నేను ఏవైతే హైపర్ లింక్స్ ని క్లిక్ చేస్తున్నానో దాని అవుట్పుట్ ఈ పక్క ఫ్రేమ్ లో వచ్చే విధంగా ఫ్రేమ్ కి పేరు ఇచ్చి వదిలేశాను నేను. ఫ్రేమ్ నేమ్ F2 అని. ఎందుకు అంటే హైపర్ లింక్స్ ఫైల్లో మీరు చూసినట్లయితే images.html ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి, టార్గెట్ F2 అనేటువంటి వాళ్ళు F2 రెండో ఫ్రేమ్ అనమాట. అంటే హైపర్ లింక్స్ ఫైల్లో ఇమేజెస్ అనేటువంటి హైపర్ లింక్ ని క్లిక్ చేస్తే ఈ టార్గెట్ ఫైల్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. టేబుల్స్ ని క్లిక్ చేస్తే ఈ టార్గెట్ ఫ్రేమ్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే హైపర్ లింక్ లో కనబడుతుంది. యాంకర్ ట్యాగ్ రిఫరెన్స్ images.html. ఓకే, ఇమేజెస్ అనేటువంటి వర్డ్ ని మనం క్లిక్ చేస్తే ఈ images.html అనే ఫైల్ F2 అనేటువంటి ఫ్రేమ్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను ఉద్దేశం అన్నమాట. సో హియర్ మళ్ళీ అగైన్ చూడండి, ఇక్కడ టేబుల్ అనే వర్డ్ ని క్లిక్ చేస్తే table.html అనేటువంటి HTML డాక్యుమెంట్ F2 అనేటువంటి ఫ్రేమ్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి 3 ఫైల్స్ మనకి రన్ అవుతున్నాయి. ఫ్రేమ్స్ 2, హైపర్ లింక్స్ 2 అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇందులో ఇమేజెస్, ఇండివిజువల్ హైపర్ లింక్స్, images.html, tables.html. వీటిని నెస్టెడ్ ఫ్రేమ్స్ అంటాం. ఓకే, సో నెస్టెడ్ ఫ్రేమ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఫస్ట్ frame set, which is nested frames. Okay, nested frames means frame within frame. Frame within frame is called as nested frames. So ఇక్కడ frame set లోపల frame set ఉంది కదా, కాబట్టి దీని అందు గురించి నెక్స్ట్ ఫ్రేమ్ అన్నాం. దిస్ ఈజ్ ఫ్రేమ్ సెట్. కలర్ మారుస్తున్నాను నేను వర్డ్ కి అర్థం అవడం కోసం. ఇది ఒక ఫ్రేమ్ సెట్. మళ్ళీ ఇది కూడా ఫ్రేమ్ సెట్ లోపల ఫ్రేమ్ సెట్. ఓకే, 2 ఫ్రేమ్ సెట్స్ ఉంటాయి. సో ఫ్రేమ్ సెట్ లోపల ఫ్రేమ్ సెట్ కాబట్టి నెక్స్ట్ ఫ్రేమ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది ఫైల్ రన్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఇప్పుడు హైపర్ లింక్స్ ఫైల్ చూడగలిగితే మనకి హైపర్ లింక్స్ ఫైల్ సో హియర్ ఈ హైపర్ లింక్స్ అనేటువంటి ఫైల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, HTML సంబంధించినట్టు హైపర్ లింక్స్ చూడండి. ఇక్కడ యాంకర్ ట్యాగ్ తీస్తున్నాం. ఈ యాంకర్ ట్యాగ్ లో ఇమేజెస్ అనే వర్డ్ క్లిక్ చేసినప్పుడు మనకి images.html ఎగ్జిక్యూట్ అవ్వాలి. అక్కడ టార్గెట్ లో ఇక్కడ పాయింట్ రాద్దాం. In the above example, when you click on images HTML will be executed in target frame F2. So target frame లో ఇది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది దాంట్లో. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ నెస్టెడ్ ఫ్రేమ్స్. వీటిని ఏమంటాం అంటే నెస్టెడ్ ఫ్రేమ్స్ అంటాం. ఒకసారి మీరు దీని అవుట్పుట్ గమనించినట్లయితే ఇలా ఇమేజెస్ క్లిక్ చేశాను, ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అయింది. టేబుల్ క్లిక్ చేశాను అంటే ఇది F2 అన్నమాట. ఇదేమో ఇండివిజువల్గా హెడ్డింగ్,
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ రెండో రోలో ఫస్ట్ స్విచ్ చేసిన కాలంలో ఇక్కడ హైపర్ లింక్స్ అనేటువంటి ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఇమేజెస్ స్విచ్ చేసిన టార్గెట్ ఫ్రేమ్ ఏది, ఇది F2. అందు గురించే మీరు అబ్జర్వ్ చేయండి, రెండో ఫ్రేమ్ లో ఎటువంటి HTML డాక్యుమెంట్ ఇవ్వలే, నేమ్ ఇచ్చి వదిలేశారు. ఎందుకంటే ఆ నేమ్ ని ఎవరు ఉపయోగించుకుంటారు, హైపర్ లింక్స్ అనేటువంటి ఫైల్లో ఈ యాంకర్ ట్యాగులు రెండు ఉపయోగించుకుంటాయి, టార్గెట్ F2 టార్గెట్ F2 అని. ఓకే, సో టార్గెట్ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఏ HTML ఫైల్ ఆ పర్టికులర్ ఫ్రేమ్ లో రన్ చేయాలనేటువంటిది మనకు ఆ టార్గెట్ ఫ్రేమ్ F2 స్పెసిఫై చేయడం జరుగుతుంటుంది అనమాట. సో this is about HTML frames.